హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఫర్ లివింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈటీఎఫ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నాం. అసలు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఈటీఎఫ్స్ కి, స్టాక్స్ కి, మ్యూచువల్ ఫండ్స్ కి, ఇండెక్స్ ఫండ్స్ కి ఈ ఫోర్టికి మేజర్ డిఫరెన్స్ ఏంటి, ఈ ఫోరిట్లో కంపేర్ చేస్తే ఈటీఎఫ్స్ వల్ల మనకు వచ్చే బెటర్ అడ్వాంటేజెస్ ఏంటి, మెయిన్ స్టాక్స్ కి, మ్యూచువల్ ఫండ్స్ కి, ఈటీఎఫ్స్ కి మేజర్ డిఫరెన్సెస్ ఏంటి అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీఎఫ్స్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. అంటే వీటిని మనం ఎక్స్చేంజెస్ లో మనం ఎక్స్చేంజెస్ లో బై ఆర్ సెల్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంటది అనమాట ఈటీఎఫ్స్ కి రిలేటెడ్. ఇప్పుడు స్టాక్స్ కి మ్యూచువల్ ఫండ్స్ రెండు కంబైన్ చేస్తే వచ్చేది ఈటీఎఫ్. అంటే ఎలా అంటే స్టాక్స్ అంటే ఇండివిజువల్ స్టాక్ లైక్ రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇలా ఏదైనా ఇండివిజువల్ స్టాక్ వాటిని మనం ఓపెన్ మార్కెట్ లో 9:15 to 3:30 PM మధ్యలో ఎప్పుడైనా బయర్ సెల్ చేయొచ్చు. అవి ఇండివిజువల్ స్టాక్స్. వాటిలో ఏమైనా డైవర్సిఫికేషన్ ఉంటుందా? మనం సర్టెన్ అమౌంట్ ఒక ఇండివిజువల్ స్టాక్ పెడితే ఆ స్టాక్ జీరో అయ్యే ఛాన్స్ అయినా ఉంటుంది. ఓకే, అదే మనం మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నట్లయితే చూడండి, మన దగ్గర ఏదైతే ఎక్సెస్ అమౌంట్ ఉంటుందో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తాం. అక్కడ ఒక ఫండ్ మేనేజర్ అనే వాళ్ళు ఉంటారు. ఆ ఫండ్ మేనేజర్ మన దగ్గర ఉన్న అమౌంట్ తీసుకొని డైవర్సిఫైడ్ గా డిఫరెంట్ డిఫరెంట్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు అనమాట. సో వాటి నుంచి మనకి ఇయర్లీ సమ్ రిటర్న్ అనేది జనరేట్ అవుతుంది. అది మనకి ఎక్స్ట్రా బెనిఫిట్. సో ఈటీఎఫ్స్ లో ఏంటంటే సేమ్ లైక్ స్టాక్స్ లాగానే బై ఆర్ సెల్ చేయొచ్చు. సేమ్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ ని డైవర్సిఫికేషన్ కూడా ఉంటది. అంటే ఇక్కడ ఇండివిజువల్ స్టాక్ అంటే సింగిల్ స్టాక్ అనే ఆప్షన్ ఉండదు. సో మల్టిపుల్ స్టాక్స్ ఉంటాయి. మల్టిపుల్ గా మనం ఎప్పుడైనా దాన్ని బై ఆర్ సెల్ చేయొచ్చు. లైక్ మ్యూచువల్ ఫండ్స్ లాగా ఇక్కడ లాక్ ఇన్ పీరియడ్ కానీ ఇలా ఏముండవు. ఓకే, సో అలాగనే ఇప్పుడు ఈటీఎఫ్స్ కి ఇండెక్స్ ఫండ్స్ కి డిఫరెన్స్ అంటే ఇండెక్స్ ఫండ్స్ అంటే లైక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇలా ఉన్నాయి కదా. సో ఈటీఎఫ్స్ కి ఇండెక్స్ ఫండ్స్ కి మేజర్ డిఫరెన్సెస్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ డిమాట్ రిక్వైర్మెంట్. ఈటీఎఫ్స్ లో మనం బయ్యర్ సెల్ చేయాలన్నా, ఇన్వెస్ట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా మ్యాండేటరీగా డిమాట్ అకౌంట్ అనేది మ్యాండేటరీ. సెకండ్ ట్రేడింగ్. అంటే జస్ట్ లైక్ ఓపెన్ మార్కెట్, ఎప్పుడైతే మనకు మార్కెట్ ఓపెన్ లో ఉంటుందో 9:15 to 3:30 PM లో ఎప్పుడైనా ఎన్ని క్వాంటిటీ అయినా మనం బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. ఆప్షన్ అనేది ఈటీఎఫ్స్ లో ఉంటుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చినట్లయితే ఈటీఎఫ్ లో సింగిల్ యూనిట్ అయినా మనం బై చేయొచ్చు. అదే ఇండెక్స్ ఫండ్స్ వస్తే సింగిల్ యూనిట్ బై చేసే ఆప్షన్ ఉండదు. అక్కడ సమ్ బల్క్ అమౌంట్స్, ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ సర్టెన్ లాట్ క్వాంటిటీలో మనం అనేది బై ఆర్ సెల్ చేయాల్సి ఉంటుంది. దీని కంప్లీట్ డిఫరెన్సెస్ బిట్వీన్ మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది నేను కమింగ్ వీడియోలో పార్ట్ 2 లో కంప్లీట్ గా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్పెన్స్ రేషియో వచ్చినట్లయితే ఈటీఎఫ్స్ లో చాలా మినిమల్ గా ఉంటుంది. అదే ఇండెక్స్ ఫండ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఎక్స్పెన్స్ రేషియో అనేది చాలా ఎక్కువ ఉంటుంది. డివిడెండ్స్ కి వచ్చినట్లయితే ఈటీఎఫ్స్ లో ఆటోమేటిక్ గా ఉంటాయి. ఫ్లెక్సిబిలిటీ అనేది ఈటీఎఫ్స్ లో చాలా బెటర్ గా ఉంటుంది కంపేర్ టు ఇండెక్స్ ఫండ్స్. నెక్స్ట్ ఈటీఎఫ్స్ కి మ్యూచువల్ ఫండ్స్ కి మేజర్ డిఫరెన్స్. సో ఈటీఎఫ్స్ లో యాక్టివ్ ఉంటాయి, ప్యాసివ్ ఉంటాయి. యాక్టివ్ లో అయితే మనం యాక్టివ్ గా ట్రాక్ చేయాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లో మోస్ట్లీ ప్రొఫెషనల్స్ అనే వాళ్ళు యాక్టివ్ గా మ్యూచువల్ ఫండ్స్ అనేవి మెయింటైన్ చేస్తుంటారు. ఈటీఎఫ్స్ అనేవి మనం బై ఆర్ సెల్ చేయొచ్చు ఓపెన్ మార్కెట్ లో. బట్ మ్యూచువల్ ఫండ్స్ లో బై ఆర్ సెల్ చేసే ఆప్షనే ఉండదు. సర్టెన్ అమౌంట్ మనం ఫండ్ మేనేజర్ కి ఇస్తాం, వాళ్ళు డిఫరెంట్ స్టాక్స్ లో పెడతారు. అది మనకు సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం కి కొంచెం మెచ్యూరిటీ వస్తుంది. అమౌంట్ ని మనం విత్డ్రా చేసుకునే ఆప్షన్ ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్ లో. ఈటీఎఫ్స్ లో అలా ఉండదు. ఎవ్రీడే మనకు కావాలంటే బై ఆర్ సెల్ చేసుకోవచ్చు. ఎటువంటి ఆప్షన్ అయినా ఉంటుంది ఈటీఎఫ్స్ లో. ఈటీఎఫ్స్ అనేవి రియల్ టైం అంటే లైక్ మార్కెట్ ఓపెన్ లో ఉన్నప్పుడు మనం డిమాట్ అకౌంట్ లో ట్రేడింగ్ అకౌంట్ లో మనం ఈటీఎఫ్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, ఎంత పాజిటివ్ ఉంది, ఎంత నెగిటివ్ ఉంది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ చేంజ్ అనేది కంప్లీట్ గా మనం ఈటీఎఫ్స్ రిలేటెడ్ చెక్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో మనకు అటువంటి ఆప్షన్ ఉండదు. మ్యూచువల్ ఫండ్స్ లో మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే డే ఎండ్ వరకు వెయిట్ చేయాలి. మార్కెట్ క్లోజ్ అయిన తర్వాతే ఆ సమ్ ఫండ్ అనేది ఎంత పర్ఫామ్ చేసింది ఏంటనేది మనకు ఎండ్ ఆఫ్ ద డే మనకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. ఈటీఎఫ్స్ లో మనకి మంత్లీ గానీ, క్వార్టర్లీ గానీ, ఇయర్లీ గానీ, హాఫ్ ఇయర్లీ గానీ ఎటువంటి పేమెంట్స్ ఆప్షన్ ఉండదు. ఈటీఎఫ్స్ మనకు కావాలంటే ఇమ్మీడియట్ గా బై చేయొచ్చు. లాంగ్ టర్మ్ పైన పెట్టుకోవచ్చు, షార్ట్ టర్మ్ పైన పెట్టుకోవచ్చు, పొజిషనల్ గానే ట్రేడ్ చేయొచ్చు. ఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్స్ అలా ఉండదు. లైక్ సిప్ లాగా, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాగా డైలీ మనం బై సెల్ అనేది ఆప్షన్ ఉండదు మ్యూచువల్ ఫండ్స్ పై. సో మంత్లీనా, హాఫ్ ఇయర్లీనా, లేకపోతే ఇయర్లీనా మనం సమ్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. వైల్ కమింగ్ టు లాక్ ఇన్ పీరియడ్ చూడండి, ఈటీఎఫ్స్ లో ఎటువంటి లాక్ ఇన్ పీరియడ్ ఉండదు. ఈ రోజు నేను బై చేస్తాను, సమ్ ప్రాఫిట్ వచ్చింది, ఎండ్ ఆఫ్ ద డే అయినా సెల్ చేయొచ్చు. లేదంటే నెక్స్ట్ డే కి హోల్డ్ చేసి అయినా సెల్ చేయొచ్చు. లేదంటే లాంగ్ టర్మ్ అయినా హోల్డ్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ అనేటివి డిపెండ్స్ అపాన్ ఫండ్, అంటే ఫండ్ మేనేజర్ రిలేటెడ్. ఇది
2 to 15 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది. మనం ఏదైనా మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసి ఇన్వెస్ట్ చేసేటప్పుడు అక్కడ మనకు ఫస్ట్ లోనే ఇంటిమేట్ చేస్తారు. సో ఫండ్ కి ఇన్ని ఇయర్స్ లాకింగ్ పీరియడ్ ఉంది. ఒకవేళ మీరు లాకింగ్ పీరియడ్ లోపలే మీరు ఎగ్జిట్ అవ్వాలంటే సమ్ ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. దానికి మనం ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి ఎక్స్ట్రా కమిషన్ లైక్ ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి ఆ ఫండ్ లోంచి మనం ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మేజర్ డిఫరెన్స్ చూడండి. సేమ్ లైక్ ఈటీఎఫ్స్ అనేటివి స్టాక్స్ లాగానే ఎక్స్చేంజెస్ లో బై ఆర్ సెల్ చేసే ఆప్షన్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లో అటువంటి ఆప్షన్ ఉండదు. ఈటీఎఫ్స్ అనేటివి రియల్ టైం మనకు రియల్ టైమ్ లోనే జస్ట్ ప్రీవియస్ గా చెప్పుకున్నట్లే రియల్ టైమ్ లో మనకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ చేంజ్ ఉంది ఏంటది కంప్లీట్ గా మనకు ట్రేడింగ్ అకౌంట్ లో తెలుస్తుంటది. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనేది ఈటీఎఫ్స్ లో ఉండదు, మ్యూచువల్ ఫండ్స్ లో ఉంటది. డైవర్సిఫైడ్ అనేవి మోస్ట్లీ ఈటీఎఫ్స్ లో ఉంటది, మ్యూచువల్ ఫండ్స్ లో ఉంటది. బట్ డైవర్సిఫికేషన్ అనేది స్టాక్స్ లో మనకు ఉంటది అనమాట. కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, లాక్ ఇన్ పీరియడ్. ఇక్కడ మేజర్ గా చూసుకున్నట్లయితే లాక్ ఇన్ పీరియడ్ అనేది ఇటు ఈటీఎఫ్స్ లో ఎటువంటి లాక్ ఇన్ పీరియడ్ ఉండదు. బట్ మ్యూచువల్ ఫండ్స్ చూసినట్లయితే లాక్ ఇన్ పీరియడ్ అనేది డిపెండ్ అపాన్ ద ఫండ్ ఉంటుంది. 1 year to 15 years ఎంతైనా ఉండొచ్చు. మనం ఫండ్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కాస్ట్ ఇచ్చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈటీఎఫ్స్ కి స్టాక్స్ కి డిఫరెన్స్ తెలుసుకోబోతున్నాం. చూడండి, ఫస్ట్ స్టాక్స్ లో ఎటువంటి డైవర్సిఫికేషన్ అనేది ఉండదు. మనం స్టాక్స్ బయ్యార్ సేల్ చేయాలంటే ఇండివిజువల్ స్టాక్ బయ్యార్ సేల్ చేయాల్సి ఉంటుంది. అదే ఈటీఎఫ్స్ లో అనుకుంటే డైవర్సిఫికేషన్ ఉంటుంది. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా డైవర్సిఫికేషన్ ఉంటుంది. నెక్స్ట్ ట్రేడింగ్ అండ్ ఎక్స్చేంజెస్. స్టాక్స్ అయినా ఈటీఎఫ్స్ అయినా ఓపెన్ మార్కెట్ లో బయ్యార్ సెల్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఇంట్రాడే అయినా చేయొచ్చు స్టాక్స్ కి ఈటీఎఫ్స్ కి. బట్ మ్యూచువల్ ఫండ్స్ కి అటువంటి ఆప్షన్ ఉండదు. మేనేజ్మెంట్ ఫీస్ స్టాక్స్ కి ఎటువంటి మేనేజ్మెంట్ ఫీస్ ఉండవు. ఈటీఎఫ్స్ కి మేనేజ్మెంట్ ఛార్జెస్ ఉంటాయి. రిమైనింగ్ మోస్ట్లీ రిమైనింగ్ ఫీచర్స్ అన్ని రెండింటికి ఈక్వల్ గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది మేజర్ డిఫరెన్స్. ఈటీఎఫ్స్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటనేవి కంప్లీట్ గా నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీకు ఫర్దర్ గా కావాలంటే డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఈటీఎఫ్స్ కి ఇండివిజువల్ స్టాక్స్ కి మేజర్ డిఫరెన్స్ ఏంటనేసి ఇక్కడ మనం ఈటీఎఫ్స్ రిలేటెడ్ గా చూడండి. ఈటీఎఫ్స్ రిలేటెడ్ గా ప్రోస్ ఏంటంటే మెయిన్ గా ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. లైక్ బై అనేది సెల్ అనేది చేయొచ్చు. డైవర్సిఫైడ్ ఉంటుంది. అదే మన స్టాక్స్ లో డైవర్సిఫికేషన్ ఉండదు. సింగిల్ ట్రాన్సాక్షన్ అండ్ మల్టిపుల్ బెనిఫిట్స్. మనం షార్ట్ టర్మ్ లో మంచిగా మల్టిపుల్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఈటీఎఫ్స్ లో. సో దీని గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ కొంటే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ఓపెన్ చేసి కంప్లీట్ గా ఈటీఎఫ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. నెక్స్ట్ ఈటీఎఫ్ రిలేటెడ్ వచ్చేసి సెకండ్ పార్ట్ లో అసలు ఈటీఎఫ్స్ ని మనం ఎక్కడ ట్రాక్ చేయొచ్చు, దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఇందులో వాల్యూమ్ బేసిస్ లో ఏ ఈటీఎఫ్ లో మనం పర్చేజ్ చేస్తే మంచి రిటర్న్స్ ఉంటాయి ఏంటనేది కంప్లీట్ గా సెకండ్ వీడియోలో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇప్పటి వరకు అయితే ఈటీఎఫ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది మీకు నచ్చినట్లయితే కైండ్లీ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.